నమస్కారం వెల్కమ్ టు బడి సమాచారం. టీఎస్ ఎప్సెట్ 2024లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అంటే ఎగ్జామ్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు, బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్క్స్ రావాలి, బీసీఈ మైనారిటీ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ రావాలి, మైనారిటీ స్టూడెంట్స్ ఎప్సెట్ క్వాలిఫై కాకుండా ఎప్సెట్ ఎగ్జామ్ రాయకున్నా కూడా కాలేజెస్లో సీట్ పొందవచ్చు. అది ఎలానో కూడా చెప్తాను, చూస్తూనే ఉండండి. ఎప్సెట్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకుంటే ది క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ది టీఎస్ ఎప్సెట్ 2024 is 25% of the maximum marks for consideration for ranking. However, for candidates belonging to SC or ST, no minimum qualifying mark is prescribed. అంటే బీసీస్లో అన్ని కేటగిరీల వాళ్ళు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ బీసీఈ మైనారిటీస్ ప్లస్ ఓసీ స్టూడెంట్స్ వాళ్ళకి ఎప్సెట్ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలి అంటే మినిమం 25% మార్క్స్ రావాలి. ఎప్సెట్ ఎగ్జామ్ 160 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. దీంట్లో 160కి 25% అంటే 40 మార్క్స్. అంటే ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్కి ఇంక్లూడింగ్ మైనారిటీస్కి ఎప్సెట్లో 40 మార్క్స్ రావాలి. అవి కూడా నార్మలైజ్డ్ మార్క్స్. అదేంటి మళ్ళీ నార్మలైజ్డ్ మార్క్స్ ఏంటి అంటే ఎప్సెట్ ఎగ్జామ్ ఈసారి 5 days జరుగుతుంది. మళ్ళీ అందులో ప్రతిరోజు 2 షిఫ్ట్ల చొప్పున ఎగ్జామ్ జరుగుతుంది. దాంట్లో ఒక షిఫ్ట్ పేపర్ కొంచెం ఈజీగా వచ్చి ఇంకో షిఫ్ట్ పేపర్ కొంచెం హార్డ్గా వస్తే ఎవరైతే స్టూడెంట్స్ ఈజీ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారో వారికి కొన్ని మార్క్స్ తీసేసి హార్డ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి కొన్ని మార్క్స్ యాడ్ చేస్తారు. ఇలా ప్రతి స్టూడెంట్కి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వస్తాయో వాటిని నార్మలైజ్ చేస్తే 0 to 5 or 6 మార్క్స్ యాడ్ అవ్వడం కానీ సబ్ట్రాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇలా అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ని నార్మలైజ్డ్ మార్క్స్ అంటాము. ఇప్పుడు ఈ నార్మలైజ్డ్ మార్క్స్ బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్కి 40.0000 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడే ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు. నెక్స్ట్ ఎస్సీ ఆర్ ఎస్టీ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా అంటే 40 కంటే తక్కువ వచ్చినా కూడా క్వాలిఫై చేస్తారు అండ్ ర్యాంక్ కూడా అలాట్ చేస్తారు. నెక్స్ట్ బీసీఈ మైనారిటీ అంటే క్రిస్టియన్ ఆర్ మైనారిటీ స్టూడెంట్స్ ఎగ్జామ్లో క్వాలిఫై కాకపోయినా అసలు ఎగ్జామ్ కూడా రాయని వాళ్ళు కూడా అడ్మిషన్స్ పొందొచ్చు. కానీ దానికి మైనారిటీ స్టూడెంట్ ఓసీ అయితే ఇంటర్లో 45% ఐపీఈలో స్కోర్ చేసి ఉండాలి. మైనారిటీ స్టూడెంట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే ఇంటర్లో 40% ఐపీఈలో స్కోర్ చేసి ఉండాలి. ఈ 45% అండ్ 40% అన్ని సబ్జెక్ట్స్లో కాదు. ఇంకా ఈ 45% అండ్ 40% మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చాలా క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్పాను. ఆ వీడియో మీకు కార్డ్స్ అంటే ఐ బటన్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఇలా ఐపీఈలో ఇంతకుముందు చెప్పినట్టు మార్క్స్ ఉండి ఎప్సెట్ రాయని లేదా రాసిన క్వాలిఫై కాని వారు మైనారిటీ కాలేజెస్లో మిగిలిన సీట్స్లో అడ్మిషన్ పొందవచ్చు. ఈ మిగిలిన సీట్స్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఎప్సెట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఫిల్ చేయగా మిగిలిపోయిన సీట్స్ అన్నమాట. మరి మైనారిటీ కాలేజెస్ ఏంటి అంటే 2023 లిస్ట్లో ముస్లిం మైనారిటీ కాలేజెస్ 20 ఉన్నాయి, క్రిస్టియన్ మైనారిటీ కాలేజెస్ 5 ఉన్నాయి. వీటిలో ఇంతకుముందు చెప్పిన విధంగా ఎలా అడ్మిషన్ పొందాలో డీటెయిల్డ్గా ఎగ్జామ్ తర్వాత చెప్తాను. ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ లింక్స్, సిలబస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది క్వాలిఫైయింగ్ మార్క్కి సంబంధించిన వీడియో. థ్యాంక్స్ యూట్యూబ్ షార్ట్స్ ప్రో ఫర్ ఆస్కింగ్ ది క్వశ్చన్. ఇంకా మీరు ఎగ్జామ్ సెంటర్లో అడుగుపెట్టినప్పటి నుండి మళ్ళీ బయటికి వచ్చేంత వరకు అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి, మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎప్సెట్ ఎగ్జామ్ కంప్యూటర్లో ఎలా రాయాలి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వీడియోస్ నచ్చితే వీడియో కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, రెడ్ కలర్లో కాదు. దాన్ని క్లిక్ చేయండి. నమస్కారం. ఇది మీ బడి సమాచారం.